రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం బుక్కును పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారో ఇప్పటికీ అయినా కొందరికి అర్థం కాలేదు. ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో 80% మెజారిటీ ఉన్న 80% మెజారిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశ ప్రయోజనాల కోసం, ఒక కాంగ్రెస్ పార్టీకే స్వతంత్రం రాలేదు, దేశ ప్రజలందరికీ స్వతంత్రం వచ్చిందన్న ఉద్దేశంతో ఆనాడు తీవ్రంగా విమర్శిస్తున్న కాంగ్రెస్ను తీవ్రంగా విమర్శించిన శ్యామప్రసాద్ ముఖర్జీ, అంబేద్కర్ లాంటి వారికి కూడా క్యాబినెట్లో చోటు కల్పించి విద్యావేత్తలు మరియు అన్ని పార్టీలను కలుపుకొని క్యాబినెట్ను విస్తరించి దేశ ప్రయోజనాల కోసం పనిచేశారు. అందుకనే ఆ విధంగానే ఈరోజు కూడా దేశంలో జరిగే అన్ని వర్గాలను సమాన హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో అదే రాజ్యాంగాన్ని చేతబూని రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నాడు. అలాగే ఏదైనా దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలంటే ఆనాడు మన్మోహన్ సింగ్ లాంటి వారిని కూడా మాత్రం ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన మన పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ కనుక దేశ ప్రయోజనాల కోసమే అందరూ పనిచేశారు. దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పనిచేస్తుంది. అలాగే కుటుంబ పాలన కోసం పనిచేసే పార్టీ కాదు. బీఆర్ఎస్ అంటే పార్టీ కుటుంబ పాలననే పరమావధిగా పనిచేసింది. అల్లునికి, బిడ్డకు మరియు కొడుకు మరియు సడగుని కొడుకు అందరికీ పదవులు ఇచ్చి ఆ రోజు వాళ్ళ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా చేశారో చూసాము. మరి అదే సిద్ధాంతానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. మరి కాంగ్రెస్ సిద్ధాంతం అందరినీ కలుపుకపోయే సిద్ధాంతం. అందుకనే రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్కు పట్టుకొని, ఎందుకనంటే అందరికీ సమానమైన అవకాశాలు కాంగ్రెస్ మాత్రమే కల్పిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి. దేశ యువతను తప్పుదోవ పట్టించడానికి బీజేపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీలు వాట్సాప్, ఫేస్బుక్ యూనివర్సిటీల్లో ఏవేవో చెబుతున్నాయి. దాన్ని నమ్మవలసిన అవసరం లేదు. ఫ్యాక్ట్ చెక్ చేసుకొని మన చేతిలో ఉన్న అరిచేతిలో ఉన్న ఫోన్తోని చాట్‌జీపీటీ కానీ మరియు జెమినై కానీ మరియు చాలా ఉన్నాయి, గూగుల్ కానీ చెక్ చేస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అందుకనే జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.